నాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినప్పుడు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ఆకలి తీర్చాడని, ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందిస్తూ మరో చరిత్ర సృష్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సన్న బియ్యం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వానికి అదనంగా ₹3,000 కోట్ల భారం పడినప్పటికీ పేదల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతతో ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా త్వరలోనే అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను దాగా చేసిందని అన్నారు. సన్నవడ్ల పంటలను ప్రోత్సహించేందుకు క్వింటాలకు రైతులకు ₹500 బోనస్ చెల్లించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా సన్నవడ్లను పండిస్తున్నారని తెలిపారు. దశల వారీగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు, ₹500 గ్యాస్, సన్నబియ్యం పంపిణీ, రైతులకు ఏకకాలంలో ₹2 లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు ₹500 వంటి స్కీంలను అమలు చేస్తున్నామని తెలిపారు. గర్రెపల్లి గ్రామంలో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. శాస్త్రీనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వారి కాలనీకి వెళ్లేందుకు ఉన్న రహదారి అసౌకర్యాన్ని తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు, ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చినో, ఏదైతే మేనిఫెస్టో పెట్టినో, ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఇవాళ ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే విధంగా కార్డుల నలుగురు ఉంటే 4 ఆర్ల 24 కిలోల బియ్యం మరి ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు ప్రజలకు ఈ దేశంలో గొప్ప పండుగ అయినటువంటి తెలుగు నామ సంవత్సరం ఏదైతే ఉగాది పర్వదినం ఉందో, మరి ఆ ఉగాది పర్వదినం నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా హుజూర్ నగర్ సంబంధిత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇంత తర్వాత ఇవాళ దాదాపు పెద్దపల్లి నియోజకవర్గంలో 55 రేషన్ డీలర్ల ద్వారా మరి పంపిణీ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో 55 షాపుల ద్వారా మన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది. మళ్ళీ కలెక్టర్ గారితో, రాష్ట్ర మంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఇంకా కొన్ని కూడా మనం అక్కడక్కడ రేషన్ డీలర్లను కూడా కొత్తగా నియమించుకోవడానికి కూడా మరి మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ ఉంది కాబట్టి టౌన్లో కానీ రూరల్లో కానీ చేసుకోలేకపోయినాం. ఇవాళ మొన్నటికి మొన్న మరి ఎన్నెళ్ళు లేని విధంగా గత ప్రభుత్వాలు కూడా మేనిఫెస్టో పెట్టినాయి, మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి. కానీ 10 ఏళ్ళు కూడా ఇగచ్చే అని చెప్పి మోసం చేసినే తప్ప మరి పేదలకు ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వలే. ఇవాళ నేను శాసనసభ్యుని అయినటువంటి ఈ 15 ఏళ్ళల్లో నేను గమనిస్తే దొడ్డు బియ్యం ఇవాళ ఈనంగా మనం ప్రభుత్వం ఇస్తే తెల్లారి ఆనంగా మరి పోవడం, అది రీసైక్లింగ్ జరగడం, మిల్లులకి వెళ్ళడం, లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇక్కడ నుంచి దొడ్డు బియ్యం పోవడం. మరి ఇవాళ అదనంగా సన్న బియ్యానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి ₹2,700 కోట్ల ఇవాళ అదనంగా పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేద ప్రజానికం కోసం ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఈ రోజు నుండి. అదే కాకుండా పేదలకు సంబంధించి మరి ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ, దాంతోపాటు ఆనాడు ఇదే సుభాష్ నగర్ 28 కానీ 27 కానీ 29 కానీ ఆనాడు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యను అనేటువంటి కార్యక్రమంలో మీ అందరి దగ్గరకు వచ్చినప్పుడు మరి మాకు 400, 500, 600 కరెంటు బిల్లు వస్తూ ఉంది. సంవత్సరానికి ఒకసారి
ఇంటికి 2000, 3000, 5000 డిపాజిట్ అడుగుతా ఉన్నారని చెప్పి మీరు అంటా ఉంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తూ ఉంది. ఇవాళ ఇంకా కూడా కొంతమందికి వచ్చేది ఉంది, దాన్ని కూడా తప్పకుండా ఇస్తాం. మీరేం దానికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకరికో ఇద్దరికో నలుగురికో ముగ్గురికో అర్హత ఉండి రాకుండా రాకపోవచ్చు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ కానీ మరి మొన్నటికి మొన్న మరి ఇప్పుడున్నటువంటి సన్న వడ్లకు సంబంధించి మరి ఏదైతే రైతాంగానికి చెప్పి సన్న వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వర్షాకాలంలో సన్న పంట పెట్టండి అని చెప్తే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ప్యాడీకి రాష్ట్రం మొత్తంలో 1234 కోట్లను ప్రభుత్వం సన్న బట్టలకు బోనస్ ఖర్చు పెడితే ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 59,62 లక్షల రూపాయలను ఇవాళ ప్రభుత్వం మన పెద్దపల్లి నియోజకవర్గ రైతు ఖాతాలలో ప్రతి క్వింటాలకు